హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ అప్ ఇన్నోవేషన్స్. మై సెల్ఫ్ వెంకట మురళీ కృష్ణ. ఈ వీడియోలో మనం మెయిన్గా ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి చూద్దాం. ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెన్ ఐ సే టైనీ ఇంట్, సెకండ్ వన్ ఇంట్ అండ్ బిగ్ ఇంట్. వీటి గురించి మనం మాట్లాడదాం. టైనీ ఇంట్ వర్సెస్ బిగ్ ఇంట్. అసలు ఏ సిచ్యువేషన్లో ఏ డేటా టైప్ యూస్ చేయాలి? బికాస్ మీరు గమనిస్తే ఈ మూడు, దీస్ త్రీ కమ్స్ అండర్ న్యూమరిక్ టైప్స్. ఈవెన్ న్యూమరిక్ టైప్స్లో ఈ మూడు నాకు ఇంటిజర్ టైప్స్ కిందకు వస్తాయి, అవునా కదా? ఇంటిజర్ టైప్స్లో సో టైనీ ఇంట్, బిగ్ ఇంట్ అండ్ ఇంట్ ఈ మూడు ఉన్నాయి కదా. వీటిలో ఏమి యూస్ చేయాలి అంటే ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. టైనీ ఇంట్ అంటే ఏంటి అంటే, కెన్ ఐ సే స్మాల్ ఇంట్ అని అర్థం. స్మాల్ ఇంట్, టైనీ ఇంట్ నథింగ్ బట్ స్మాల్ ఇంట్. అంటే ఇది ఓన్లీ చాలా లిమిటెడ్ వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఓన్లీ 300 మెంబర్సే ఉన్నారు, తక్కువ వాల్యూ. అలాంటప్పుడు టైనీ ఇంట్ యూస్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్క్యూఎల్ డేటా టైప్కి ఏంటంటే ఒక రేంజ్ ఉంటుంది స్పెసిఫిక్గా. ఆ రేంజ్ని దాటిన తర్వాత ఎవరు స్టోర్ చేయలేరు ఇంకా, అంటే మనం స్టోర్ చేయలేం. ఓకే, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాంట్లో ఒక 100 మెంబర్సో లేకపోతే 80 మెంబర్సో ఉన్నారు. తక్కువ వాల్యూని మాత్రం స్టోర్ చేయాలనుకుంటేనే యూస్ చేస్తాను. ఇప్పుడు దీనికి రేంజ్ అన్నారు కదా సార్, దీని మ్యాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి అని అడగొచ్చు. ఒకసారి ఈ రేంజెస్ గురించి విల్ గో ఫర్ ద పీపీటీ. ఇదిగోండి, టైనీ ఇంట్ అంటే ఇది ఎంత డేటా స్టోర్ చేస్తుందంటే 1 byte ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది. దీని మినిమం వాల్యూ -128, మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 127. అంటే మీరు 127 కన్నా ఎక్కువ వాల్యూ ఇవ్వలేరు దీనికి. అంటే 128 ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. అదే -128 కాకుండా -129 ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ ఎ ఎర్రర్. సో అందుకనే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్కి మీరు తీసుకుందాం అనుకున్న డేటా టైప్ ఏంటంటే దాని రేంజ్ చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. మీరు పెద్ద వాల్యూ ఇస్తున్నారు, ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాను లేకపోతే ఒక ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకుంటున్నాను, దాంట్లో 12 digits ఉంటాయి. అలాంటప్పుడు చాలా పెద్ద వాల్యూ తీసుకోవాలి, అప్పుడు నేను బిగ్ ఇంట్ యూస్ చేస్తాను. అదే కనుక నేను నార్మల్ వాల్యూ, రియల్ వరల్డ్లో నార్మల్ వాల్యూ నేను తీసుకుందాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు నార్మల్ ఇంటిజర్ వాల్యూ తీసుకోవాలి. ఐ థింక్ యూ అండర్స్టూడ్. టైనీ ఇంట్ అంటే చాలా తక్కువ డేటా, అంటే 128 లోపు డేటా. సెకండ్ వన్ ఇంట్ అంటే నార్మల్ డేటా. థర్డ్ వన్ బిగ్ ఇంట్ అంటే హ్యూజ్ డేటా అని తీసుకుంటుంది. దీని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో టైనీ ఇంట్, బిగ్ ఇంట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇంట్ని మూడింటిని అర్థం రాసి ఈ రేంజెస్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ప్రీవియస్గా నేను శాంపుల్ అనే డేటాబేస్ క్రియేట్ చేశాను, యూస్ శాంపుల్. ఇప్పుడు ఈ శాంపుల్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయని చెక్ చేయాలంటే షో టేబుల్స్. స్టూడెంట్ టేబుల్ ఒకటే క్రియేట్ చేశాను. నౌ ఐ విల్ జస్ట్ క్రియేట్ ఏ టేబుల్. క్రియేట్ టేబుల్, ఓకే. ఐ విల్ జస్ట్ సే ఇట్ యాజ్ న్యూమరిక్ అండర్స్కోర్ డెమో. న్యూమరిక్ అండర్స్కోర్ డెమో అంటే న్యూమరిక్లో దట్ ఈస్ ఇంటిజర్ అండర్స్కోర్ డెమో అందాం, ఇంకా వ్యాలిడ్గా ఉంటుంది. ఇంటిజర్ అండర్స్కోర్ డెమో అన్నాను. ఓకే, నౌ ఇప్పుడు నేను వీటిలో 3 డేటా టైప్స్ ఇవ్వాలి. 3 డేటా టైప్స్ టైనీ ఇంట్, ఇంట్, బిగ్ ఇంట్, రైట్. రోల్ నెంబర్ అంటాను, విచ్ ఇస్ టైనీ ఇంట్. గుర్తుపెట్టుకోండి, టైనీకి ఇంట్కి స్పేస్ ఉండదు, ఎందుకంటే టైనీ ఇంట్ అనేది ఒక కీవర్డ్స్ మధ్యలో స్పేసెస్ ఉండవు. బిగ్ ఇంట్ అన్నా సరే 2 words ఉన్నాయి కదా సార్ అని మీరు స్పేస్ పెడతారేమో, స్పేస్ పెడితే ఎర్రర్ వస్తుంది. కామా రోల్ నెంబర్ తర్వాత ఐ విల్ గో ఫర్ అంటే మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను. మార్క్స్ వచ్చి దట్ ఈస్ ఇంటిజర్లో స్పెసిఫై చేస్తున్నాను. అండ్ అట్ లాస్ట్ మొబైల్ నెంబర్ వచ్చి కెన్ ఐ సే బిగ్ ఇంట్, నో స్పేస్. చెక్ చేశారు కదా, అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. వర్కింగ్ పర్ఫెక్ట్లీ వెల్. నౌ ఒకసారి డిస్క్రైబ్ చేద్దాం. డిస్క్రైబ్ ఇంటీజర్ అండర్స్కోర్ డెమో అన్నాను. సో మీరు చూస్తే రోల్ నెంబర్ ఈజ్ టైనీ ఇంట్, మార్క్స్ ఇంట్ అండ్ మొబైల్ బిగ్ ఇంట్, ఇదే కదా. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. కావాలని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రోల్ నెంబర్కి దీని మ్యాక్సిమం వాల్యూ ఏంటి అంటే 127, అవునా కదా. 127 కన్నా ఎక్కువ వాల్యూ ఇద్దాం, ఏమైతే చూద్దాం. ఫస్ట్ టైమే ఇన్సర్ట్ ఇంటూ ఇంటీజర్ అండర్స్కోర్ డెమో వాల్యూస్ అని 129 ఇస్తున్నాను కావాలని రోల్ నెంబర్. అండ్ మార్క్స్ అండ్ మొబైల్ నెంబర్ అంటారా, ఏదైనా చేయొచ్చు. 45 మార్క్స్, మొబైల్ నెంబర్ వచ్చి 9 సంథింగ్ ఏదో ఇచ్చాను, అండ్ దెన్ సెమీకోలన్. ఫస్ట్ నా టార్గెట్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ టైనీ ఇంట్ గురించే. దాని మ్యాక్సిమం వాల్యూ 127, దాన్ని దాటి ఇచ్చేస్తున్నాను. మీరు చూస్తే అవుట్ ఆఫ్ రేంజ్ ఫర్ కాలం రోల్ నెంబర్. అంటే రోల్ నెంబర్ అవుట్ ఆఫ్ రేంజ్ ఉంది. ఎందుకుంది అంటే దాని మ్యాక్సిమం వాల్యూ దాటేసి ఇచ్చాం కాబట్టి. అదే కనుక 129 కాకుండా ఇఫ్ ఐ గివ్ 126, ఇన్సర్టింగ్ పర్ఫెక్ట్లీ వెల్. ఇప్పుడు ఇలాగే ఈవెన్ ఇంటిజర్ కూడా తీసుకున్నాను అనుకోండి. ఇంటిజర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత చూడండి. ఇంటిజర్ మ్యాక్సిమం వాల్యూ 2147483 దీన్ని కనుక దాటి ఇచ్చానంటే ఐ విల్ గెట్ ఎర్రర్, అవుట్ ఆఫ్ రేంజ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈవెన్ ఒకసారి ఇప్పుడు మినిమం వాల్యూ -128 కదా, -128 కన్నా తక్కువ వాల్యూ ఇద్దాం. ఓకే, సేమ్ నేను మార్చట్లేదు. -128 కాకుండా -129 రాస్తాను. -129 దీని మినిమం వాల్యూ ఎంత -128 కదా, 1 మాత్రమే ఇంకా తగ్గించాను. ఇప్పుడు దీన్ని ఎంటర్ ప్రెస్ చేస్తే అవుట్ ఆఫ్ రేంజ్ వాల్యూ ఫర్
కాలం రోల్ నెంబర్. ఇదే రూల్ అన్ని డేటా టైప్స్కి వర్క్ అవుతుంది. అండర్స్టాండ్? మీరు మినిమం వాల్యూ కన్నా తక్కువ ఇవ్వకూడదు, మ్యాక్సిమం వాల్యూ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఈ రెండిట్లో ఏది తక్కువ ఇచ్చినా ఏది ఎక్కువ ఇచ్చినా మీకు అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఒక ఎర్రర్ వస్తుంది. సార్ ఇదంతా ఓకే సార్, వాట్ అబౌట్ ఇంటీజర్? మీరు ఇంటీజర్ అన్నారు కదా అంటే, సో ఇప్పుడు ఒకసారి ఇంటీజర్ వాల్యూని రాద్దాం. సో నాట్ టైనీ ఇంట్, లెట్ us say 67 అంటున్నాను. ఇంటీజర్ వాల్యూ ఏం చేస్తానంటే, కావాలని నేను ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో 2147483 648 అని ఇస్తున్నాను. 648 అంటే ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది పక్కా మినిమం కన్నా తక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉండకూడదు. ఐ థింక్ ఈ పాయింట్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సార్ తక్కువ అంటున్నారు కదా, మీరు ఇందాక క్లియర్గా చెప్పారు ఇంట్ అంటే ఎక్కడ యూస్ చేస్తామంటే ఇంటిజర్ డేటా టైప్కి కామన్గా యూస్ చేస్తాం అన్నారు కదా, మరి టైనీ ఇంట్ ఎందుకు సార్ అంటే, టైనీ ఇంట్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఒక బూలియన్ వాల్యూలా కూడా యాక్ట్ అవుతుంది. అవును, టైనీ ఇంట్ని కనుక నేను 1 అని డిక్లేర్ చేశాను అనుకోండి, అప్పుడు నాకేంటంటే అది ఓన్లీ 1 బిట్ని మాత్రమే తీసుకుంటుంది. సార్ ఆర్ యూ ష్యూర్? 100%. ఇదిగోండి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్ టైనీ డెమో అని రాస్తాను. అంటే ఇప్పుడు నేను ఇంట్ గురించి కానీ బిగ్ ఇంట్ గురించి కానీ మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోండి, బిగ్ ఇంట్ హ్యూజ్ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు 2147 అన్నారు కదా, ఆ వాల్యూ కూడా తీసుకుంటుంది. ఓకే, మీకు అంతగా డౌట్ ఉంటే ఒక్కసారి ఒక పని చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇదే వాల్యూని ఇక్కడ రాద్దాం. ఓకే, 21 అంతెందుకు, ఏదో ఒక ఫోన్ నెంబర్ రాద్దాం, 9848022338. ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. అండర్స్టాండ్? దీన్ని కొంచెం తగ్గిద్దాం, బికాస్ మ్యాక్సిమం వాల్యూ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి. ఎంటర్ ప్రెస్ చేస్తే క్వెరీ ఎఫెక్టెడ్. ఇప్పుడు టైనీ ఇంట్ గురించి మాట్లాడదాం. టైనీ ఇంట్ అంటే ఏంటి అంటే, మీరు కనుక టైనీ ఇంట్ ఆఫ్ 1 అన్నారు అనుకోండి, ఇట్ విల్ స్టోర్ ఓన్లీ ట్రూ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ స్టోర్ చేస్తుంది. ఆర్ యూ షూర్ సార్? 100% షూర్. ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ టైనీ డెమో అంటాను. ఓకే, లెట్ us say స్టేటస్ ఓకే టైనీ ఇంట్ ఆఫ్ 1 అని రాస్తున్నాను. ఓకే, టైనీ ఇంట్ ఆఫ్ 1 అని రాస్తాను. ఇప్పుడు ఒకసారి డిస్క్రైబ్ చేద్దాం. డిస్క్రైబ్ టైనీ డెమో అన్నా అనుకోండి, టైనీ డెమో అంటే నౌ చెక్ ఇట్ వన్స్ వాట్ హ్యాపెన్స్. సో టైనీ ఇంట్ ఆఫ్ 1 అన్నా కదా, ఇప్పుడు ఐ కెన్ ప్లేస్ 0 వాల్యూ ఆర్ 1 వాల్యూ. ఇది కాకుండా ఇంకేం యూస్ చేయలేను. ఆర్ యూ షూర్ సార్? ఇదిగోండి, ఇన్సర్ట్ ఇంటూ టైనీ డెమో వాల్యూస్ అని 0 అని రాస్తే ఇన్సర్టింగ్ వెల్, అండ్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ ఐ రైట్ 74 రాసినా సరే ఇది నాన్ జీరో వాల్యూలా తీసుకుంటుంది. అక్కడ నాన్ జీరో వాల్యూ అంటే ట్రూలా తీసుకుంటుంది. అందుకనే నాకు అది 74 అలా వర్క్ అవుతుంది. అండర్స్టాండ్? సో డు నాట్ థింక్ సార్ 740 ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇట్ ఈస్ ఏబుల్ టు టేక్ యాజ్ వర్డ్, ఇట్ ఈస్ ఏబుల్ టు టేక్ ఇట్ యాజ్ వర్డ్. ఎలా తీసుకుంటుంది? నాన్ జీరో వాల్యూలా తీసుకుంటుంది, అంటే ట్రూలా తీసుకుంటుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ టైనీ ఇంట్ వాస్, సో మనకి MySQLలో అసలు బూలియన్ అనే డేటా టైప్ లేదు. ఆ బూలియన్ అనే డేటా టైప్ని మనకి ఇక్కడ మనకి ఇవ్వడానికి మనకి టైనీ ఇంట్ యూస్ చేస్తాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, మీకు ఇది కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్, టైనీ ఇంట్ అండ్ బిగ్ ఇంట్ జస్ట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ విల్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ గైస్.